శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, శిశిర ఋతువు, ద్వాదశి, బుధవారం, మార్చి 26వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఈరోజు బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదారవిందములకు 108 బంగారు పద్మపుష్పాలతో అష్టదళ పాదపద్మారాధన సేవ చేయడం జరిగింది. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నయనానందకరముగా తిలకించి తన్మయులైనారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. క్షీరోదమదనాయాసే ఫలరూపే మధుద్విషః నమశ్చంద్ర సహోదర్యే నమస్తే మృతజోనయే మాంగళ్యసూత్రం దేవేన విష్మత్కంఠసమర్పణే నియోజితోహం భద్రామి గృగాన పరమేశ్వరీ మాంగళ్యధారణం వెంకటేశాయ మంగళం. స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3500 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద. సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరాగ్రహమేదినం భాంతరాత్ర ప్రవగ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
వెంకటేశాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ స్వామివార్ధప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ వెంకటరమణ గోవింద స్వర్ణగిరిదాస గోవింద యాదాద్రి తిరుమలేశ గోవింద గోవింద గట్టిగా చెప్పారు గోవింద ఓం కృష్ణ